హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ధన్వి టాక్స్. ఈరోజు నేను మీకు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కోసం శారీ అలాగే బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఆది బ్లౌజు, టేపు, సీజర్, చాక్ పీస్ ఇవైతే మనకి కావాలి. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ నా వైపు ఉండి అవతల సైడు ఓపెన్స్ ఉండేలాగా నేను మడత పెట్టుకున్నాను. తర్వాత మన ఆది బ్లౌజ్లోంచి కొలతలు తీసుకుందాం. టేప్ తీసుకుని ఇటువైపు చంక దగ్గర నుండి అటువైపు చంక భాగానికి మొత్తం ఖర్చుతో కలిపి ఎంత ఉందో మొత్తం విడ్త్ అయితే చూసేసుకోవాలి. మనకు వచ్చేసి ఈ విడ్త్ ఇక్కడ చూపిస్తున్నట్టు 22 ఉందండి. దీన్ని మనం హాఫ్ చేసుకోవాలి. టేప్ని ఇలా హాఫ్ చేసుకుంటే మనకి ఎంత ఉందో అనేది ఫోల్డింగ్లో వచ్చేస్తుంది. 11 వచ్చింది నాకు. సో ఆ 11 నేను విడ్త్ అనేది పెట్టేసుకుంటున్నాను. 11 విడ్త్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు ఎంతో చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు దానికోసం ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి కింద మనం వేస్తాం కదండి డాట్, ఆ డాట్ వరకు కూడా ఎంత లాంగ్ ఉందో ఒకసారి చూసేసుకుందాం టేప్ తోటి. నాకు 13.5 వచ్చింది. పైన ఒక హాఫ్ ఇంచు, కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చులకు తీసుకుని మార్క్ చేసుకుంటాను. ఆ 13.5కి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. షోల్డర్ అండ్ నెక్ భాగానికి నేను 5 ఇంచుల విడ్త్ అనేది తీసుకుంటున్నాను. అందులో 3 ఇంచులు అనేది షోల్డర్కి తీసుకుంటున్నాను. ఒక 2 ఇంచుల వరకు నేను నెక్ భాగానికి తీసేసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, మనకి నెక్ ఎక్కువ తీసుకుంటే మోడల్ కూడా పెడుతున్నాం కాబట్టి లూజ్ అయిపోయి జారిపోతుంది. అలా కాకుండా తీసుకుంటున్నాను. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి నేను చంక భాగానికి షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు కూడా 6 ఇంచుల పొడవు అనేది నేను పెట్టుకుంటున్నాను. దీన్ని మార్క్ చేసుకుంటున్నాను. మీ దగ్గర స్కేల్ ఉంటే దీన్ని స్కేల్తో జాయిన్ చేసేసుకోండి. ఈ చంక దగ్గర నుంచి మనం 11 విడ్త్ పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు కూడా స్కేల్తో ఆర్ ఫ్రీ హ్యాండ్తో ఇలా డ్రా చేసేసుకోండి లైన్ అయితే. ఇప్పుడు మనం చంక లోతు తీయాలండి, షేప్ అనేది తీయాలి. దానికోసం ఒక హాఫ్ ఇంచు లేదు అంటే 3/4 ఇంచు వరకు మనం తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ తీసుకుని ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నడుం లూజ్ అనేది చూసుకోవాలి. కింద నడుం పొడవు ఉంది కదండి, ఆ పొడవు ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. టేప్తో అయినా చూసుకోవచ్చు, లేదు అంటే మనం ఆది బ్లౌజ్ని డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసి కింద ఒక హాఫ్ ఇంచుకి ఖర్చుకి, పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి వదిలేసుకుని రిమైనింగ్ని మనం నెక్ భాగానికి కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కింద 2.5 పెట్టుకుంటున్నానండి. పైన 2 పెట్టుకున్నాం, కింద 2.5 పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫిట్గా ఉంటుంది నెక్ అనేది. ఒక స్ట్రైట్ లైన్ ఇలా స్క్వేర్ బాక్స్లా గీసుకున్న తర్వాత దీంట్లో మనకు కావాల్సిన షేప్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా చెక్ చేసేసుకుని రౌండ్ నెక్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మొత్తం అంతా కాకుండా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసింది ఫ్రంట్ పార్ట్కి ఇలా సేమ్ వేసుకోవాలి. సేమ్ షోల్డర్ ఉంటుంది, అలాగే చంక భాగం కూడా సేమ్ ఉంటుంది. నేను ఇక్కడ నెక్ కోసం 6.5 ఇంచులు తీసుకున్నానండి పొడవు. అలాగే విడ్త్ వచ్చేసి మనకి 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ హుక్స్లు పట్టి వేసే చోట మనం పాత బ్లౌజ్ ఓల్డ్ ఆది బ్లౌజ్ ఉంది కదండి, దాని 4 హుక్స్ వరకు తీసుకుని మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మనం డాట్ కోసం ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్ వేస్తాం కదండి ఫ్రంట్ భాగానికి, ఆ డాట్ వచ్చే ప్లేస్కి ఎంత పెట్టుకోవాలి అంటే 12.5 ఇంచుల వరకు మనం పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం 14 ఇంచులు పెట్టుకున్నాం కదండి, అందులో 2.5 ఇంచులు ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ వేస్తాం కాబట్టి అది తగ్గించుకొని 12.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కింద మనం క్రాస్ బెల్ట్ వేసేటప్పుడు సైడ్ మనకి ఇక్కడ 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు వేస్తాం కాబట్టి ఆ సైజు మనం ఇక్కడ తగ్గించుకోవాలి. ఇప్పుడు సేమ్ షోల్డర్ అలాగే మనకి చంక భాగం కూడా ఎదర వెనకాల ఒకలాగే ఉంటుంది కాబట్టి సేమ్ బ్లౌజ్ వేలో మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ తీసేసి మన డాట్స్ అన్నీ కూడా జాయిన్ చేసేయండి.
ఇక్కడ మనం 12.5 ఇంచులు పెట్టాం, అంటే 12.5 ఇంచెస్ అనేది మనం పెట్టాం. ఈ డాట్స్ కూడా మనం మార్క్ చేసేసుకుందామండి ఇప్పుడేని. అలాగే మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా కొంచెం లో అనేది తీయాలి, ఎందుకంటే పట్టినట్టుగా కట్ట ఉండకుండా ముడతలు లేకుండా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసుకోండి. మనం ఖర్చు పెడతాం కదండి, అక్కడ ముందు వరకు కూడా మనం దాన్ని స్టాప్ చేయాలి. ఇలా కొంతవరకు వస్తుంది చూడండి లోతు, ఆ లోతు కూడా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం, మనం డ్రా చేసుకున్న దీన్ని కట్ చేసేసుకుందాం. ఈ డాట్స్ కూడా ఎలా పెట్టాలో ఇప్పుడే మనం పెట్టేసుకుందామని చెప్పాను కదా. 2.25 ఇంచులు తీసుకోవాలండి. ఇక్కడ 2.25 ఇంచు తీసుకోవాలి. ఫస్ట్ 2 ఇంచు తీసుకున్నారు కదా, ఇప్పుడు 2.25 ఇంచు తీసుకొని ఆ మిడిల్కి ఒక మార్క్ పెట్టుకొని 2.25 ఇంచుకి పైన ఒక 2 ఇంచెస్ వరకు కూడా లైన్ అనేది డ్రా చేసుకుని ఆ పార్ట్ వరకు మనం డాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి తాడు పట్టి వేసే చోట కూడా ఒక డాట్ వేస్తాం కదండి, అది కూడా మొత్తం టోటల్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకుని దానికి ఒక మిడిల్లో హాఫ్ తీసుకుని హాఫ్కి కొంచెం కిందకి, అంటే ఒక 1/4 ఇంచు వరకు కిందకి తీసుకుని అక్కడ కూడా ఒక డాట్ అయితే వేసేసుకోవాలండి. మనకి ఫిట్నెట్గా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ చంకలో ఇంకొక డాట్ వేసుకోవాలి. అది కూడా ఈ రెండిటిని బేస్ చేసుకుని మిడిల్లోకి పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ ఇటువైపు పెట్టుకుని చూసుకుంటూ డాట్ వేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న చోట టాకిల్ పెట్టుకుందాం, మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుందండి. మనం బ్లౌజెస్ కుట్టుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం హ్యాండ్ అయితే కట్ చేసేద్దాం. ఫోల్డింగ్ నా వైపు పెట్టుకొని మీ వైపుకి పెట్టుకొని ఇంకొక సైడ్కి మనం ఓపెన్స్ ఉండేలాగా మనం మడత వేసుకోవాలి. ఇప్పుడు నాకు ఓల్డ్ బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ తీసుకొని ఎంత కావాలి పొడవు అనేది అక్కడ అడ్జస్ట్ చేసుకోండి, లేదు అంటే టేప్తో కొలుచుకున్న సేమ్ వస్తుంది. నేను ఇక్కడ బ్లౌజ్తోనే చూపిస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోండి, మనం ఖర్చులు పెడతాం కాబట్టి అందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫోల్డింగ్ లోపలికి పెట్టి మనం చేతి కుట్టేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మన పొడవు ఉంది కదండి, ఆ చివరి నుంచి చివరికి కూడా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్, ఎవరికైనా సరే 3 ఇంచెసే ఉంటుందండి. చూడండి మనం పెట్టుకున్న మార్క్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఓల్డ్ బ్లౌజ్ నుంచి ఈ 3 ఇంచెస్ మార్క్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక డౌన్ తీసుకుంటాము, హ్యాండ్స్ కూడా డౌన్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఒక 2 వస్తాయి కదండి, ఆ 2కి మనం 1.5 ఇంచ్ అనేది వదిలేసుకుని ఇలా ఖర్చు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఇందాక డ్రా చేసినట్టు ఒక ఫ్రీ హ్యాండ్తో లైన్ అనేది డ్రా చేసేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి లో తీసుకోవడం వల్ల యూజెస్ చెప్పాను కదండి, ఏమి మనకి ముడతలు లేకుండా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ మనం క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకోవాలి. మన బ్లౌజ్ ఎంత పొడవు ఉంది క్రాస్ బెల్ట్ అనేది దాని నుంచి మనం లెంగ్త్ విడ్త్ అనేది తీసేసుకుందాము. స్టార్టింగ్ ఉక్సులు పట్టి వేసే చోట 3 ఇంచెస్, మిడిల్లో 2.5 ఇంచెస్, లాస్ట్ వచ్చేసరికి కూడా 2.5 ఇంచెస్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాము. ఫ్రీ హ్యాండ్తో లైన్ అనేది డ్రా చేసేసుకోండి. నేను ఇక్కడ కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను, వీడియో లెంగ్తీ అవ్వకుండా ఉంటుందని. మీరు ఈజీగా వీడియోస్ చూసుకుంటూ కూడా నేను చూపించే వీడియోస్ చూస్తూ మీరు మిషన్ అనేది నేర్చేసుకోవచ్చండి. నేను కూడా అలా నేర్చుకున్న దాన్ని. ఇక్కడ చూపిస్తున్నట్టు మిగతా క్లాత్లోంచి నడుం పట్టీలు, ఉక్సులు పట్టీలు, తాళ్ళ పట్టీలు కూడా తీసేసుకోండి. తర్వాత నేను శారీ బ్లౌజ్ పీస్ ఉంది కదా, అవి కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా వాటి మీద అడ్జస్ట్ చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. ఐ హోప్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.